హాయ్ వెల్కమ్ టు ది 11th January 2026 కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ది పరీక్షా పే చర్చ 2026. సో ఇది 9th ఎడిషన్ ఆఫ్ పరీక్షా పే చర్చ అనమాట. పీపీసీ అని అంటాం, పరీక్షా పే చర్చ. సో దీంట్లో 4 కోట్ల మంది పైగా రిజిస్ట్రేషన్లు చేసుకుని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కిందనమాట. సో పరీక్షా పే చర్చ 2018లో ప్రారంభించబడింది. ఇది 9th ఎడిషన్. సో ఇందులో ఏం జరుగుతుంది అంటే ప్రధానమంత్రి మోడీ సమక్షంలో ప్రతి సంవత్సరం టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ ఒక గ్రూప్గా ఏర్పడి చర్చించుకునేటువంటి సమావేశమే ఇది. సో ఇందులో ఏం జరుగుతుంది అంటే పరీక్షలంటే భయం వీడి స్ట్రెస్ను తగ్గించుకొని సో విద్యార్థులు ముందుకు నడవాలనేటువంటి కార్యక్రమమే ఈ పరీక్ష పే చర్చ. సో పరీక్షలంటే పండుగలు అనేటువంటి భావం తీసుకొచ్చుకోవాలి అని చెప్పింది ప్రధానమంత్రి మోడీ గారు. ఇందులో పాల్గొనేటువంటి ఏ తరగతులు అంటే 6th నుంచి 12th వరకు. సో పరీక్షా పే చర్చలో కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయినటువంటి వాళ్ళకి సో ఎగ్జామ్ వారియర్స్ అనేటువంటి పుస్తకం, ఇది స్వయంగా పిఎం మోడీ గారు రాసినటువంటి పుస్తకం, పీపీసీ కిట్లో ఈ పుస్తకం పెట్టి వాళ్ళకి ఇస్తారనమాట. సో నెక్స్ట్ ఏంటంటే సో ఇది పరీక్షా పే చర్చకి రిజిస్ట్రేషన్ అయినటువంటిది. సో 1st December స్టార్ట్ అయ్యి 11th January వరకు ఈ రిజిస్ట్రేషన్స్ కొనసాగాయి అన్నమాట. సో నెక్స్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ని ప్రారంభించిన గుజరాత్ సీఎం. సో క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ గుజరాత్ సీఎం ప్రారంభించారు. సో ఈ క్యాన్సర్ని ఇనీషియల్ స్టేజెస్లోనే ఐడెంటిఫై చేసి వాళ్ళకు మెరుగైన చికిత్స అందించడమే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో ఈ వ్యాన్ని ఏం పేరు పెట్టారంటే ఆశా వ్యాన్. సో ఈ అత్యాధునిక మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ని ప్రారంభించి ఏం చేస్తున్నారు అంటే క్యాన్సర్ మీద అవగాహన కల్పిస్తూ సో క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేయడమే ఈ ఆశా మొబైల్ వ్యాన్ యొక్క ప్రత్యేకత. సో దీన్ని డొనేట్ చేసింది ఎవరంటే జెన్బర్గ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే 10 రకాల క్యాన్సర్లను గుర్తించేటువంటి పరికరాలను ఈ వ్యాన్లో అటాచ్ చేయడం జరుగుతుంది. సో గుజరాత్ సీఎం ఎవరంటే భూపేంద్ర పటేల్. గుజరాత్లో రీసెంట్గా జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే స్వాభిమాన్ సదస్సు, స్వాభిమాన్ అనేటువంటిది కార్యక్రమం జరుగుతుంది. నెక్స్ట్ 70వ అతి విశిష్ట రైల్ సేవా పురస్కారాలు, 70వ అతి విశిష్ట రైల్ సేవా పురస్కారాలను ప్రదానం చేసింది ఎవరు అంటే అశ్విని వైష్ణవ్ గారు. ఏ రోజు అంటే January 9th. సో 100 మంది రైల్వే అధికారులు వాళ్ళకు సపోర్టివ్ అసిస్టెన్స్ ఇచ్చినటువంటి సిబ్బందికి సో ఈ అతి విశిష్ట రైల్ పురస్కారాలు ఇవ్వడం జరిగింది January 9th. సో 26 షీల్డులు వివిధ విభాగాలు ఇవ్వడం జరిగింది. సో ఇండియాలో రైల్ విషయం వచ్చింది కాబట్టి సో దాదాపుగా 99 రైల్ ఎలక్ట్రిఫై అయిపోయిందనమాట. అంటే ఎలక్ట్రిసిటీ వైర్ లైన్లు ఉండేటువంటి ఏరియా అంతా ఎంత అంటే 99.2. ఇది ఆశా వ్యాన్ అనమాట, దాని ప్రొఫార్మా. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాలుష్య పర్యవేక్షణ పరికరాల తయారీ ఇక దేశీయంగా. సో ఈ పొల్యూషన్ ఏదైతే జరుగుతుందో దాన్ని డిటెక్ట్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీని, ఆ ల్యాబ్లను, ఆ ఇండెక్స్లను, ఆ నివేదికలను కోసం మనం వేరే దేశాల మీద ఆధారపడే వాళ్ళం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనమే ఇండిజినియస్గా ఈ పరికరాల ద్వారా కాలుష్యాన్ని పర్యవేక్షిస్తున్నాం. సో ఇందుకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ ఏది అంటే నేషనల్ ఎన్విరాన్మెంట్ స్టాండర్డ్ లేబొరేటరీ, NESL ఏర్పాటు చేసుకున్నాం. సో దీన్ని ప్రారంభించింది ఎవరు అంటే కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి గారు జితేంద్ర సింగ్ నిన్న మొన్న మన దగ్గర ఉన్నటువంటి NDFC నేషనల్ DNA అండ్ ఫింగర్ ప్రింట్ ఈ సెంటర్కి నిన్న వచ్చి కొన్ని కార్యక్రమాలను సో స్టార్ట్ చేయడం కూడా జరిగింది. సో ప్రపంచంలో ఇటువంటి ల్యాబ్ కేవలం బ్రిటన్లో మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఇండియాలో కూడా ప్రపంచంలో ఇలాంటి ల్యాబ్, నేషనల్ ఎన్విరాన్మెంట్ స్టాండర్డ్ లేబొరేటరీ, ఇట్లాంటి ల్యాబ్ ఉండడం సో భారతదేశమే రెండవది అన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్. సో తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసింది అంటే
ఆల్మాన్ కిడ్ సిరప్ వాడకాన్ని నిలిపివేసింది. సో ఈ ఆల్మాంట్ కిడ్ సిరప్లో ఏముంటుంది అంటే సో ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటి కెమికల్ ఉండడం వల్ల అది పిల్లలకు హాని చేస్తుందనేటువంటి ఉద్దేశంతో దీని వాడకాన్ని పూర్తిగా నిలిపివేసింది. ఆల్మాంట్ కిడ్ సిరప్. దీని తయారీది ఎవరెవరు అంటే ట్రైడస్ రెమిడీస్. ఇది బీహార్లో ఉండేటువంటి కంపెనీ ట్రైడస్ రెమిడీస్. సో ఇంతకంటే ముందు కూడా ఒక డ్రగ్ని సో బ్యాన్ చేయడం జరిగింది. అది కోల్డ్ రిఫ్ కఫ్ సిరప్. దీంట్లో ఏముంటుంది, ఇక్కడ ఇథనిల్ గ్లైకాల్ అయితే ఇక్కడ డై ఇథనిల్ గ్లైకాల్. సో దీన్ని తయారు చేసిన కంపెనీ ఎవరు? శ్రేషన్ ఫార్మా కంపెనీ. ఇది తమిళనాడులో ఉంటుంది. శ్రేషన్, తమిళనాడు. నెక్స్ట్ బెల్లా 1 చమురు నౌకను ఆపివేసిన దిగ్బంధించినటువంటి యుఎస్ఏ. సో ఈ బెల్లా 1 అనేటువంటి నౌకకు పాత పేరు మ్యారినేరా అనేటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పేరు. ఈ మ్యారినేరా లేదా బెల్లా 1 అనేటువంటి నౌకను దిగ్బంధించినటువంటి యుఎస్ఏ. సో ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఈ మ్యారినేరా నౌకను యుఎస్ఏ బలగాలు ఆపేశాయి. దీనికి సహకరించింది ఏంటంటే బ్రిటన్. సో కరేబియన్ జలాల్లో సోఫియా నౌకను కూడా ఆపేశాయి. ఈ 2 నౌకలు కూడా రష్యాకు సంబంధించినటువంటి నౌకలే. నెక్స్ట్ 230 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సో ఎవరు అంటే సర్బానంద సోనోవాల్. సో కేంద్ర ఓడరేవులు అండ్ నౌకాయాన మంత్రి సర్బానంద సోనోవాల్. సో ఎక్కడ ఈ 230 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఎక్కడ ప్రారంభించారు అంటే సో విశాఖపట్నం పోర్టులో. సో సర్బానంద సోనోవాల్ చేసిన కామెంట్ ఏంటిది అంటే ప్రపంచ టాప్ 100 పోర్టుల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది, టాప్ 20లో నిలిచింది అనేటువంటి కామెంట్ కూడా పాస్ చేయడం జరిగింది. సో ఈ 230 కోట్ల విలువైనలో ఒక 4 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరున కడుతున్నటువంటి ఒకటి అడ్మినిస్ట్రేషన్ భవనం, ఒకటి ఎల్పిజి బెర్త్. ఈ ఎల్పిజి బెర్త్లో ఈ అగ్నిమాపక సదుపాయాలను అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ డ్రై డాక్. ఈ డ్రై డాక్లో ఈ ఓడలు రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్. ఈ పోర్ట్ ఎంప్లాయీస్ రెస్ట్ తీసుకునేటువంటి ఏరియాను డెవలప్ చేయడం జరుగుతుంది సర్బానంద సోనోవాల్. సో ఈ 230 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 2025 నారీ శక్తి పురస్కారం. 2025 నారీ శక్తి పురస్కారం ఎవరికి ఇచ్చారు అంటే అబ్బగౌని నందిని గారికి. ఈ అబ్బగౌని నందిని గారు ప్రజెంట్ ఖతార్లో ఉంటున్నారు. సో ప్రవాస భారతీయుల అభివృద్ధికి, సాంస్కృతిక పునరుజ్జీవానికి అందిస్తున్న సేవలకు గాను సో ఈవిడకి సో నారీ శక్తి పురస్కారం 2025లో ఇచ్చారు. సో మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎన్ఆర్ఏ డేలో భాగంగా ఇది ఇవ్వడం జరిగింది. సో ఈవిడ మేడ్చల్ జిల్లా షామీర్పేటకు చెందినటువంటి వాళ్ళు. ప్రజెంట్ ఈవిడ ఖతార్లో ఉంటున్నారు. నెక్స్ట్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేటువంటి రక్షక కవచం ఎన్ఐడిఎంఎస్ ఏంటంటే నేషనల్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైజెస్ డాటా మేనేజ్మెంట్ సిస్టమ్. సో దీన్ని ప్రారంభించింది ఎవరు అంటే అమిత్ షా. సో జనవరి 9, 2026 ప్రారంభించారు. అసలు ఏంటిది అంటే ఎన్ఐడిఎంఎస్ అంటే ఇది ఒక డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. డాటా మేనేజ్మెంట్ ఏ డాటా అంటే ఇండియాలో సో ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడెక్కడైతే జరిగాయో 1999 నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న జరిగినటువంటి బాంబు పేలుళ్ళ వరకు సో దేశంలో ఎక్కడ ప్రతి చోట బాంబు పేలుడు జరిగినా కూడా దానికి సంబంధించిన కాజ్ ఏంటిది, అక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ చేసిర్రు, అక్కడ ఎట్లాంటి బాంబులు, ఏ రకమైన బాంబులు వాడిరు, ఎంత విధ్వంసం జరిగింది అనేటువంటి టోటల్ డాటా కూడా ఇందులో క్లాసిఫై చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ డాటాను మరి ఎవరెవరు వాడుకోవచ్చు, ఎన్ఐఏ వాళ్ళు కానీ, సో సిఆర్పిఎఫ్ పోలీసులు కానీ, ఇంకెవరన్నటువంటి పోలీసులు కానీ దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో సో ప్లీటెడ్ ఇంక్ క్యాప్ పుట్టగొడుగులు ఇట్లా కవర్ ఉన్నటువంటి ప్లీటెడ్ ఇంక్ ఇట్లాంటి ఛత్రీలాగా ఉండేటువంటి పుట్టగొడుగుల్ని సో కనిపెట్టడం జరిగింది. ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్లో ప్లీటెడ్ ఇంక్ క్యాప్ పుట్టగొడుగులు. సో దీని శాస్త్రీయ నామం పారాసోలా ప్లికాటిలిస్.
సో అరుణాచల్ ప్రదేశ్ నిన్న ఒక వార్తల్లో ఉందండి. ఎందుకంటే అక్కడ సో భారతదేశంలో మొట్టమొదటి బయో హ్యాపీ డిస్టిక్గా పారానోయిల్ అనేటువంటి డిస్టిక్ నిలిచింది. సో ఇండియాలో మొట్టమొదటి బయో హ్యాపీ డిస్టిక్ అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంది. దాని పేరు పారానోయిల్. నెక్స్ట్ ఉమెన్స్ హాకీ ఇండియా లీగ్ WHIL సీజన్ 2025-26ని గెలుచుకున్నటువంటిది ఎవరంటే ఎస్జీ పైపర్స్. ఇది రాంచీలో జరిగింది. WHIL లీగ్ రాంచీలో జరిగింది. జనవరి 10th ఫైనల్ జరిగిందనమాట. సో దీంట్లో రన్నరప్గా ఉంది ఎవరంటే స్ట్రాచీ బెంగాల్ టైగర్స్. నెక్స్ట్ నిఖత్ జరీన్, నెక్స్ట్ హుసాముద్దీన్కి సో బంగారు టైటిల్స్ గెలిచారండి వాళ్ళు బాక్సింగ్లో. ఈయన 51 kgs కేటగిరీ, 60 kgs కేటగిరీ. సో ఇది జాతీయ సీనియర్ బాక్సింగ్ టోర్నమెంట్ అనమాట. జాతీయ సీనియర్ బాక్సింగ్ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది అంటే యూపీ గ్రేటర్ నోయిడా అనగానే నిన్న ఒక కరెంట్ అఫైర్ వచ్చిందండి దీని మీద. ఏంటంటే ఇండియాలో ఫస్ట్ ఏఐ క్లినిక్ యూపీ గ్రేటర్ నోయిడాలోనే ఏర్పాటు చేశారు. అది ఏంటంటే సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఈ గ్రేటర్ నోయిడాలోని యూపీలో ఏం చేశారు, ఇండియాలో ఫస్ట్ ఏఐ క్లినిక్ని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ జిన్సన్ జాన్సన్ అనేటువంటి అథ్లెట్ రిటైర్మెంట్ ప్రకటించిండు. సో ఈయన ఏ రాష్ట్రానికి చెందినటువంటి వాడు అంటే కేరళకు చెందినటువంటి ప్రముఖ అథ్లెట్ ఈయన. సో సంజు సామ్సన్ రిలేట్ చేసుకోండి, మనకు జిన్సన్ జాన్సన్ దొరికిపోతాడు. నెక్స్ట్ ఈయన 2018లో సో ఏషియన్ గేమ్స్లో సో జకార్తాలో జరిగింది ఇది ఏషియన్ గేమ్స్. 1500 మీటర్స్లో గోల్డ్ వచ్చింది తనకి. సో నెక్స్ట్ 1500 మీటర్స్లో రీసెంట్గా 2026లో సో జాతీయ రికార్డు ఉంది ఇతనికి. సో 1500 మీటర్స్లో నేషనల్ రికార్డు ఉంది, ఇతని పేరు మీదే ఉంది 1500 మీటర్స్ మీద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కంటెంట్ మీకు గ్రూప్ 2, గ్రూప్ 3, సో గ్రూప్ 4 ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ SIPCలో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.